హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోచ్ హర్షవర్ధ్. ఈరోజు తెలుసుకున్నాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటంటే కోవిడ్ టైంలో మనం అందరం కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాం. కోవిడ్ షీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఎవరైతే బాగా కరోనాకి ఎఫెక్ట్ అయ్యారో ఆ మెడికేషన్స్ అన్ని యూజ్ చేసి, లేకపోతే అన్ని అంటే కోవిడ్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి దాని నుంచి బయటపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే చాలా మందికి చాలా రిస్క్‌గా కూడా తయారవుతున్నాయి. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని గుర్తించి, సింప్టమ్స్‌ని గుర్తించి ముందే మెడికేషన్ గాని కంటిన్యూ చేసామంటే వెళ్ళనుకోండి. లేకపోతే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం. ఈ 99 చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం గాని, లేకపోతే లైట్ ఫీవరిష్‌గా ఉండేది ఒక వారం రోజులు కంటిన్యూ అయ్యి, దాన్ని మనం లైట్ ఫీవరే కదా, వైరల్ ఫీవరే కదా అని చెప్పి నార్మల్ మెడికేషన్స్ తీసుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎక్కువ మంది డయాబెటిక్స్‌కి గురయ్యారనమాట. ఇప్పుడు వన్స్ ఎవరైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ మెడికేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అందరూ కూడా ఈ డయాబెటిస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ వీటన్నిటికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారనమాట. సో ఎవరైతే మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా, లేకపోతే మీకు కోవిడ్ వచ్చి వెళ్ళింది అనుకున్నా, లేకపోతే మీరు కోవిడ్ టైంలో మీరు మెడికేషన్ వాడుతున్నా కూడా ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా అంటే మీకేదైనా చిన్న సింప్టమ్స్ వచ్చినా కూడా అంటే లైట్ ఈ ఫీవర్ కానీ, లేకపోతే కాఫ్ కానీ, తరచుగా కాఫ్ వస్తున్నా, లేకపోతే తరచుగా మీరు జలుబు చేస్తున్నా, మీకు వైరల్ ఫీవర్ లాగా ఏదైనా వచ్చి నైట్‌లో వచ్చి మార్నింగ్ ఆగిపోతున్నా, లేకపోతే మీకు లంగ్స్ శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా, మీకు రెగ్యులర్‌గా స్టమక్ పెయిన్ వస్తుందా, మోషన్ అనేది కరెక్ట్‌గా వెళ్ళలేకపోతున్నా. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మీ బాడీని మీరు అర్థం చేసుకొని దీనికి తగిన మెడికేషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు డాక్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే సర్వే పెట్టారంట. ఏంటంటే కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏవి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి. సో నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అంటే 100లో 80% వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నారని చెప్తున్నారు. సో దీనికి ఏ ప్రాపర్ మెడికేషన్ లేదంట. మన ఓన్లీ మన హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడం తప్ప. మన ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కొంచెం హెల్తీగా, హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్‌లీ ఇవి కొంచెం దూరం అవుతాయని చెప్తున్నారు. కానీ మీరు ఎప్పుడైతే కంటిన్యూస్‌గా అంటే ఇలాంటి ఏదైనా సింప్టమ్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా రోగాల బారిన పడడానికి కొంచెం సీరియస్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.